హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే నేనైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళిన, కూరగాయలు అయితే తీసుకొచ్చిన. చాలా రోజుల తర్వాత నేనైతే కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళిన. చాలా రోజులు అంటే దాదాపు 1 సంవత్సరం అవుతుంది కావచ్చు. అసలు నేను కూరగాయల మార్కెట్కే వెళ్తలేను, అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళిన. ఈరోజు అయితే నేను కూరగాయలకు వెళ్ళిన చాలా రోజుల తర్వాత. గోంగూర, బెండకాయలు, గోరుచిక్కుడుకాయ, మిర్చి, అలాగే నాకు మామిడి పండ్లు కూడా కనిపించినాయి. ఇక మేము కూడా 1 కిలో మామిడి పండ్లు అయితే తీసుకొచ్చుకున్నాం. టమాటాలు, 1/4 కిలో క్యారెట్ తెచ్చిన. పిల్లలైతే క్యారెట్ తింటారు అని చెప్పేసి క్యారెట్ అయితే తెచ్చేసిన. ఇక గోంగూర అంటారా, గోంగూర మొత్తము 20 రూపాయలు. లాస్ట్ అయిపోయింది అన్నట్టు. అయిపోయేసరికి ఇక మొత్తం ఉన్న కాడికి నాకే ఇచ్చేసింది 20 రూపాయలది. నేనైతే ఇక గోంగూర పచ్చడి నూరుదామని గోంగూరని అయితే తెంపేస్తున్నా. చాలా రోజులు అయిపోయింది కదా గోంగూర పచ్చడి తిని, అందుకని చెప్పేసి గోంగూరని అయితే తెంపుతున్నట్టు. నేను ఇంకా అలాగే గోంగూరను మొలకలు తెచ్చిన. మొలకలు అయితే మంచిగా ఉంటుంది, వండుకొని తినాలి. కానీ మా వాళ్ళు ఏమో తినరు, సిద్ధు గిట్లా ఎవ్వరు ఇష్టపడరు. నేను, దీక్ష అంటే చిన్నామె పెద్దామె నేను ముగ్గురము తింటాము. 2 పిల్లలు నేనైతే తింటాం అన్నట్టు. మాకు ఇష్టము. నేను 10 రూపాయల మొలకలు కూడా తెచ్చుకొని గోంగూర పచ్చడి అయ్యేసరికి ఏం చేద్దామని చెప్పేసి నేనైతే అవైతే పక్కకు కోసుకున్నా. ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది వాయిస్. కానీ నేను సొరకాయ కూడా పట్టుకొచ్చిన. సొరకాయ మేము సోమవారం రోజు వండుకుంటామని చెప్పేసి తెచ్చుకున్నా. కొన్ని కూరగాయలు అయితే పట్టుకొచ్చిన, ఒక 5-6 రోజుల సరిపడా. వనుకొచ్చి కూడా అవుతుంది ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి ఒక 5-6 రోజులకు సరిపడనైతే కొనుకొచ్చిన. ఇక్కడ నేను ఇవి బేల్ కోసం, బేల్ అంటే అవి ఏంటో అనుకోకూరి, మొలకల కోసము నూనె అయితే పోసుకొని మంచిగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకున్నా. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. నేను ఇటు సైడ్ ఏం చేస్తున్నా అంటే గోంగూర కోసము రెడీ చేస్తున్నా. ఇక రెండు ఒక్కసారే. ఇటు సైడ్ ఏమో టమాటాలు వేసిన, ఉల్లిగడ్డలు అయిపోయినాక అటు సైడ్ ఏమో మూకుడు పెట్టేసి నూనె పోసిన పచ్చిమిర్చి వేయించుకోవడానికి. నేను గోంగూరలను అయితే పచ్చిమిర్చి కంపల్సరీ వేయించుకుంటా. నాకు కారం వేస్తే అస్సలు తినబుద్ధి కాదు. గోంగూరలో పచ్చిమిర్చి, పల్లీలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడనైతే టమాటాలు కొంచెము వేగిన తర్వాత అదేంది మొలకలు అయితే వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని అయితే మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్న. అంతలో నూనె అయిపోయింది. నేను పచ్చిమిర్చి కూడా వేసిన, పక్కకు పెట్టేసిన. అవి అయితే ఫ్రై అవుతున్నాయి. నేను ఇంకా ఇలా ఏం మిస్టేక్ చేసిందంటే పల్లీలు వేయించాలి. నేను మర్చిపోయినా, కానీ మళ్ళీ తర్వాత వేయించిన పల్లీలు. ఇక్కడ చూడండి మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. అంతే కలర్ఫుల్గా కూర మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది మొలకల కూర. నేనైతే గోంగూర పచ్చడి కూడా సూపర్ ఉంది. కాకపోతే నేను ఎక్కువ తినలేదు, అది 1 పూట తిన్నా. ఇది కూడా 1 పూటకి వచ్చింది, ఎందుకంటే మేము ముగ్గురం తిన్నాం కాబట్టి. అది మళ్ళీ ఎక్కువ సూప్ పెట్టుకోవద్దు, కొంచెం దగ్గరికి వండుకుంటేనే బాగుంటుంది. ఇక అన్నీ ఉడికిన తర్వాత కొంచెం అయితే కారం వేసుకొని కొన్ని ఉండి లేనట్టయితే నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకున్నాం అనుకో అది టేస్ట్ ఉండదు. నేనైతే 100 గ్లాసులు అన్నీ పోసుకున్నా. నాకు ఆడికే సరిపోయింది. అంటే తొందరగా అయిపోతుంది. ఏమైనా తొందరగా అయ్యే కూర ఏమైనా ఉందా అంటే నాకు ఇది కూర భలే నచ్చుతుంది. ఏం అడవిడి లేకుండా తొందరగా అయిపోతుంది అన్నట్టు, నాకు ఇష్టం. కొన్ని కూరగాయలు మనము చికెన్, మటన్ అంటాం కానీ అవిటికంటే కూరగాయలతోనే మనం ఎక్కువ కడుపు నిండా తింటాం ఒక్కొక్కసారి. ఇక్కడనైతే కూర పక్కకు పెట్టేసిన. ఇక్కడ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. నాకు అటు నుండి తీయొస్తలేదు అని గిన్నెనైతే కింద పెట్టుకొని మంచిగా ఒక ప్లేట్లో అయితే తీస్తున్నా. ఈ వీడియో మొత్తం అయితే నేనే తీసుకున్నా. అటు ఇటు కొంచెం మిస్టేక్ అయినా కూడా ఏమనుకోకండి, ఎందుకంటే నేను వీడియో తీసుకుంటా ఈ పని చేస్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంకెవరు అక్షయ గిట్లా లేదంటే ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. అక్షయకేమో ఎల్లిగడ్డలు అని చెప్పేసి పచ్చళ్ళకు చెప్పేసి అన్న. అక్షయ ఆ పని చేస్తుంది. నేను ఇక కూరనైతే రెడీ అయిపోయింది. ఇది మంచిగా లాస్ట్ కొత్తిమీర వేసుకొని మంచిగా దింపుకున్నా. చూడండి దగ్గరికి మంచిగా అయింది కదా. ఇంకొన నీళ్ళు పోసినా కూడా అవి ఎక్కువ ఉండదు. నాకు నూనె గిట్లా అన్నీ బరాబరి సరిపోయినాయి, ఏవి ఎక్కువ కాలేదు. మీకు కూడా ఎవరికైనా మొలకలు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడనైతే కూర పక్కకు పెట్టేస్తున్నా, ఎందుకంటే కూర రెడీ అయిపోయింది కాబట్టి. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. నేను కూర అయిపోవడంతో ఏం చేసినంటే నేను పల్లీలు వేయించుకోలేదు కదా. ఇక నేను పల్లీలు అయితే మళ్ళీ వేయించుకున్న, ఒక గిన్నె పెట్టుకొని కూరనైతే సిఫ్టీ అక్కడ పక్కకు పెట్టేసిన. ఇక్కడనైతే నేను పల్లీలు వేయించుకుంటున్నా. మెయిన్ గోంగూరలలో నువ్వులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, కారం పొడి వేసుకొని నూరుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని నూరుకోవచ్చు.
నాకు పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకుంటే నాకు మస్తు ఇష్టము. నేను అట్లా తినను, నాకు ఇట్లనే ఇష్టము. నా కారం వేస్తే ఎందుకో మంచిగా అనిపించేది. కారం వేయించి నువ్వులు వేయించుకొని అట్లా దంచుకున్న బాగానే ఉంటుంది. ఇట్లా వేసుకుంటే ఇంకా నచ్చుతుంది నాకు, ఇట్లా బాగా అనిపిస్తుంది నాకు అట్ల కంటే. ఇక్కడనైతే నేను గోంగూర కడుక్కొని ఇక అదే నూనెలనైతే ఫస్ట్ మిరపకాయలు వేయించుకున్నా కదా, అదే నూనెలో గోంగూరనైతే వేసుకుంటున్నా. పచ్చడిని అయితే నూరుకుంటా. ఈ గోంగూర ఉడికేసరికి కొంచెమే టైం పడుతుంది, బాగా ఎక్కువ టైం ఏం కాదు. నేను అట్లా మూత పెట్టేసి నేను పల్లీలు అయితే పొట్టు తీస్తున్నట్టు. మంచిగా ఉంది, మంచిగా ఏంటిది పచ్చడి మాత్రం సూపర్ కుదిరింది. ఇగో మూత పెట్టేసిన కదా, ఇక గోంగూరనైతే ఈ లెవెల్ వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు అయిందనుకో అది మొత్తం ఉడికే పోతుంది. ఇక్కడ నేను పల్లీల పొట్టు తీసుకున్నా, అక్కడ గోంగూర రెడీ అయిపోయింది. తొందరగా అయిపోతుంది గోంగూర పచ్చడి. కాకపోతే కొంచెం గోంగూర ఆకులు తెంపుడే ప్రాసెస్, దీనికి ఉన్న ప్రాసెస్ ఏంటంటే అది ఒక్కటే, ఇక అది కూడా అయిపోతుంది. మంచిగా ఉడికింది. ఇక నేనేమనుకున్నాను సార్, ఇది దంచకుండా ఏం కాదు మంచిగా అని చెప్పేసి అనుకున్నా. నేను ఇది రోట్లోనైతే దంచలేదు, మిక్సీ పట్టేసిన. ఎందుకు మిక్సీ పట్టిందంటే ప్రస్తుతానికి రోల్లో మేము ఇల్లు షిఫ్ట్ అయినాం కదా, ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే కలర్ వేసేటప్పుడు నేను అక్కడ ఉంది గోడ దగ్గర, నేను పనికి వెళ్ళి వచ్చేసరికి ఏమైందంటే ఆ కలర్ అంతా రోట్లో పడ్డది. నాకు అది అస్సలు నచ్చుతలేదు, అది ఎంత గీకినా కూడా పోతలేదు అసలే. ఇక తీసి పక్కకు పెట్టేసిన. అది ఎప్పటి నుండో నా పెళ్ళి కాకముందు నుండే మా అత్త దగ్గర ఉన్నది. ఇక నా పెళ్ళైన దగ్గర నుండి అయితే అది నా దగ్గరనే ఉంటుంది రోలు. అది దాదాపుగా ఒక 18-19 సంవత్సరాల రోలు కావచ్చు. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అది కలర్ పడ్డందువల్ల అది ఎంత గీకినా కూడా పోతలేదు. మీకు చూపిస్తా ఒకసారి. అదైతే పక్కకు పెట్టేసిన. ఇక్కడనైతే పల్లీలును పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ అయితే పట్టేసుకున్నా. ఇంకొకటి గోంగూరలో కొంచెం ఉప్పు వేసిన. నేను ఫస్ట్ పచ్చిమిర్చిలో ఉప్పు వేయాలి, కానీ గోంగూరలో వేసిన. కొంచెం ఉండి లేనట్టు కొన్ని అయితే నీళ్ళు పోసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం పిడిసలు కట్టుకపోతుంది కాబట్టి ఉండి లేనట్టు వేసుకున్నా. మొత్తానికి మా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సిద్ధు వెయిటింగ్ చేస్తున్న అప్పటి నుండి. సిద్ధుగా అయితే ఇచ్చేసినాయి తినమని. అందరం తింటున్నాం, సిద్ధు ఒక్కడే కాదు, నేను, సిద్ధు, అక్షయ, దీక్ష అందరం తింటున్నాం. మా నాన్నను మా వారు మిస్ అయిపోయారు, వాళ్ళు ఇద్దరు ఎప్పుడు వస్తారో తెలియదు. మేమైతే తింటున్నాం. సిద్ధుకి ఇష్టం పచ్చళ్ళు, కారం పొళ్ళు ఇవన్నీ చాలా ఇష్టం అన్నట్టు. మేము అందరం తింటాము పచ్చళ్ళు. అయితే ఒక్కరం తినము, వద్దు అనేటోళ్ళం అయితే లేదు. కారం పొడి ఎంపుకొని కూడా తింటాము ఆఖరికి వచ్చరికి. అంటే అదొక టేస్ట్, ప్రతి ఒక్క టేస్ట్ వేస్తాం అన్నట్టు మేము పచ్చళ్ళతోని. మొన్ననేమో పుదీనా పచ్చడి, ఈరోజేమో గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళే తింటున్నాము మేము మధ్యలో. కానీ ఎక్కువ పచ్చళ్ళు కూడా తినొద్దు, వేడి చేస్తుంది కదా. ఇక మొత్తానికైతే బాగా మెత్తగానైతే మిక్సీ పట్టలేదు, ఎందుకంటే రోట్లో నూరుకున్న ఫీలింగ్ రావాలని చెప్పేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నా. అంటే మిక్సీ పట్టిన అన్నట్టు. సిద్ధు చెప్తుండు సూపర్ ఉంది మమ్మీ అని చెప్పేసి. వానికి నచ్చింది. అక్కడ సిద్ధు కటింగ్ చేయించుకొచ్చుకున్నాడు కదా, మీకు ఏమైనా మిస్టేక్ కనబడితే కామెంట్ చేయండి. కటింగ్ మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ అక్షయ మొలకల కూర వేసుకొని తింటుంది. సో మా వీడియో ఎలా ఉందని కామెంట్ చేసి చెప్పండి.